గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 26-27 వచనాలు ధ్యానించుకుందాం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను. చదవబడిన సందర్భం ఏంటంటే వాక్య సందర్భం, పౌలు భక్తుడిని గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ సుమారు 2 సంవత్సరాలు తన యొక్క కోర్టులో జడ్జి గారైన పౌలు గారిలో న్యాయం ఉందా లేదా విచారణ చేసి పౌలు గారిలో న్యాయం ఉంటే పౌలు గారిని నిర్దోషిగా తీర్పు తీర్చి విడిచిపెట్టి పంపించారు. కానీ పౌలు గారిలో నీతి ఉందని ఆయనకి తెలుసు. పౌలు గారి మీద ఎవరైతే నేరారోపణ చేస్తున్నారో వారు చాలా దుర్మార్గంగా అన్యాయంగా చేస్తున్నారని తెలుసు. కానీ పౌలు గారిని విడిచిపెట్టలేదు ఈ దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అన్నమాట ఈ ఫెలిక్స్. ఎందుకని విడిచిపెట్టలేదట? 2 కారణాలు. నెంబర్ 1, పౌలు ద్వారా ఏమన్నా లాభం వస్తుందేమని. అంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అధికారులు న్యాయాధిపతులు సైతము లంచాలకి బానిసలైపోయారు. పౌలు ఏమన్నా లంచం ఇస్తే వదిలేద్దామా అనే విధంగా 1. 2, పౌలుని అరెస్ట్ చేయడం వల్ల అతని భార్య నుండి లేక అతని యొక్క ప్రజలు, యూదుల యొక్క మత పెద్దలు, యూదుల యొక్క అధికారుల నుండి ఫెలిక్స్ మంచి పేరు తెచ్చుకోవడానికి, గొప్పవాడిని అనిపించుకోవడానికి, యూదులకు ఫేవర్ చేసి ఆ జనబలాన్ని పొందుకోవడానికి ఈ యొక్క న్యాయాధిపతి చాలా దుర్మార్గంగా పౌలు గారిని బాధపరిచాడు. ఆశ్చర్యం ఏంటంటే పౌలు గారు ఎంతో కొంత వాడు ముఖానికి పాడేసి బయటకు వచ్చేయచ్చు. నీతివంతుడు, యథార్థవంతుడు, లంచం తీసుకోవడమే పాపం కాదు, లంచం ఇవ్వడం కూడా పాపం అని చెప్పి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కానీ లంచం ఇవ్వలేదు. గొప్ప సంగతి ఏంటంటే బైబిల్లో చాలా స్పష్టంగా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట ఉంటుంది, తీర్పు తీర్చకుడి మీరును తీర్పు తీర్చబడతారు. ఒకవేళ తీర్పు తీర్చితే మీరు ఎదుటి వారిని ఏ తీర్పు తీర్చుతారో అదే తీర్పు మీకును తీర్పు తీర్చబడుతుందని మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. చదువుదాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును. యాజ్ ఇట్ ఈజ్గా ఈ న్యాయాధిపతి అయినటువంటి ఫెలిక్స్ జీవితంలో జరిగింది. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ ఫెలిక్స్ పౌలు గారిని 2 సంవత్సరాలు అలా ఇబ్బంది పెట్టి న్యాయపు తీర్పు తీర్చకుండా ఉంటుండగా ఫెలిక్స్కి కైసర్ నుండి, అనగా రోమ్ నుండి, చక్రవర్తి దగ్గర నుండి లెటర్ వచ్చిందట. ఏంటి, నిన్ను ఆ యొక్క ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాము, అర్జెంటుగా నీ మీద వచ్చిన కేసులు హీరింగ్ ఇక్కడ జరగబోతుంది, నువ్వు అర్జెంటుగా రమ్మని. ఆ హీరింగ్లో, ఆ యొక్క కేసుల్లో ఇతడు ఒక లంచగాడని, దుర్మార్గుడని, ప్రజలను బహుగా వేదన పరుస్తున్నవాడని చెప్పి ప్రూవ్ అయ్యి ఘోరాతి ఘోరమైన శిక్ష ఈ ఫెలిక్స్ రోమ్ నగరంలో చక్రవర్తి అయినటువంటి, వీడికన్నా దుర్మార్గుడైనటువంటి, మూర్ఖుడైనటువంటి కైసర్ దగ్గర శిక్ష అనుభవించినట్టుగా చరిత్ర చెప్తుంది. ఎప్పుడో నరకం, స్వర్గం, పరలోకం అనేది మన మరణము తర్వాత ఉంటుంది. కానీ మరణానికి ముందే అనేక మంది జీవితాల్లో వారు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు ఇక్కడే తీర్పులు కనబడిపోతూ ఉంటాయి. ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈరోజు నాకు అధికారం ఉంది కదా, నాకు పదవి ఉంది కదా, నేను ఏం చెప్పినా అది చెల్లుతుంది కదా అని అనుకున్న ప్రతి వాడు కూడా రేపన్న రోజుని ఫేస్ చేయాలి. ఖచ్చితంగా వాడు కొలిచిన కొలతతో కొలవబడతాడు. వాడు తీర్పు తీర్చిన తీర్పుతో అదే విధమైన తీర్పే
వాడికి తీర్పు తీర్చబడుతుంది. కొంచెం ఆలస్యమైనా సరే దేవుడు న్యాయాధిపతి. ఆయన ఎవరి ముఖాలను చూసి వీడికి ఎలాగా వాడికి ఎలాగా, వీడు గొప్పోడు వీడు చిన్నోడు కదా అని చెప్పి వేరు వేరు తీర్పులు ఆయన దగ్గర లేవు. మన జీవితంలో ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో ఖచ్చితంగా రేపు దాని యొక్క ఫలము కోస్తాం. అది ఉద్యోగంలో కానీ, పరిచర్యలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఎదుటి వారిని ట్రీట్ చేసే ట్రీట్మెంట్ విషయంలో కానీ, ప్రతి దాంట్లో మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని అనుభవిస్తాం. ఆ అనుభవించేది మంచిని విత్తి మంచి అనుభవిస్తే ధన్యకరం. పాపాన్ని విత్తి దేవుని క్రోధాన్ని, శాపాన్ని, కోపాన్ని అనుభవించే పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే పాపాలు చేసేసి దేవుని క్షమించమని కాదు, మంచిని విత్తుదాం, నీతిని విత్తుదాం, యథార్థతని విత్తుదాం, కష్టార్జితాన్ని విత్తుదాం. దేవుని యొక్క కృపగల ఫలాన్ని పొందుకుందాం. మనం ఈరోజు చేసే ప్రతి పనిలోనూ చెక్ చేసుకుందాం. నేను తీసుకుంటున్న జీతానికి న్యాయంగా పనిచేస్తున్నానా, లేక అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నానా, లేక తీసుకున్న జీతానికి తగిన వర్క్ చేయకుండా సోమరిగా ఉంటున్నానా, దేవునికి విరోధంగా ఇతరులను బాధపరుస్తున్నానా, నా కింద ఉన్న వారిని కఠోరంగా మాట్లాడుతున్నానా, నాకు అదే ట్రీట్మెంట్ వస్తుంది అని దేవుడు ఈరోజు నాకు మేలుకొలుపుతున్నాడు నన్ను అనే సత్యాన్ని గమనించి మన క్యారెక్టర్ని మార్చుకుందాం. అంతేకాదు మన వైఖరిని మార్చుకుందాం. యథార్థంగా ఉందాం, ఇతరులను గౌరవించి మాట్లాడి ప్రవర్తిద్దాం. దాని తగ్గ ఫలాన్ని యేసయ్య కృపలో మనం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ప్రతి దేవునికి వ్యతిరేకమైన ప్రతి క్రియ నుండి మనం రక్షించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ధ్యానించిన అనుదిన ఆత్మీయ ఆహారంలో పౌలు భక్తుడిని చూసి నేర్చుకున్న సత్యం ప్రభువా, 2 సంవత్సరాల శిక్ష అనుభవించాడే కానీ ₹1 లంచం ఇవ్వకుండా యథార్థంగా జీవించాడు. ఆయనకున్న నీతిని మాకును దయచేయండి తండ్రి. దుర్మార్గుడైన ఫెలిక్స్ అయ్యా ఎన్నో విధాలుగా పౌలు గారిని బాధపరిచాడు. దానికి తగ్గట్టుగా ఆయనకి ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతికి తండ్రి ఫెలిక్స్కి తగిన శిక్ష అతడు పొందుకున్నాడని చరిత్ర చెప్తుంది. వీటిని మేము తెలుసుకున్నప్పుడు అధికారం ఈరోజు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మేము ఈరోజు చేస్తున్న ప్రతిదీ రేపు మేము ఫలం పొందుతామనే సత్యాన్ని గమనించి భయముతో, భక్తితో, నీతిని విత్తి, యథార్థతని విత్తి, నీ ప్రేమను, నీ దీవెనకరమైన నీ కృపను ఫలముగా పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను యేసయ్య మార్గంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.